నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న వైవో నందన్ కు పూర్తి అదనపు కమిషనర్ గా బాధ్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి చర్యలను తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగర కమిషనర్ గా ఓ నందన్ కు పోస్టింగ్ ఇచ్చేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు చక్రం తిప్పారు. ఓ నందన్ డిప్యూటీ కమిషనర్ గా వచ్చే ముందు ఆయనకు వీరిద్దరూ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నందన్ గత కొంతకాలంగా నెల్లూరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ముందుగా ఆయన కమిషనర్ గా రావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు ఇన్ఛార్జ్ కమిషనర్ గా నియమించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇక్కడ పనిచేస్తున్న మల్లవరపు సూర్యతేజ బదిలీ అయ్యారు. దీంతో ఎట్టకేలకే ఓ నందన్ కు నెల్లూరు నగర కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇప్పటికే ఛానల్ 9 ప్రకటించడం విషయం తెలిసిందే.